వాక్యం దొరికినప్పుడు అంటే క్రొవ్వు మెదడు దొరికినట్టుగా తినాలంటండి ఆశగా. ఏడుతూ తినకరా ఆరాయించిపోతా ఉంటారు. ఎలాగా చాలా మట్టుకి వాక్యాన్ని ఏడుతున్నదంటారు చాలా మంది. వాక్యాన్ని ఏడుతూ తినకూడదు, వాక్యాన్ని సంతోషంగా తినాలి. నీ శాసనములు నాకు ఏం కలిగిస్తూ ఉన్నాయి? ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు వాక్యం ఏం కలిగించాలి మనకి? బాధను కలిగించకూడదు. అయ్య బాబు ఏంటి ఇది ఎలా ఉంది, అయ్య బాబు ఏంటి ఎప్పుడు వదిలేస్తారు, ఎప్పుడు వెళ్ళిపోదాం. వాక్యం వినబడేటప్పుడు ఈ వాక్యాన్ని మనం శ్రద్ధగా విని వాక్యానికి మనం చెవినివ్వాలి. వినగలిగే చెవితో రావాలంటే ఇక్కడికి ఏ చెవితో రావాలి? సిద్ధ మనసు కలిగి రావాలంటే వినుటకు అంటే వినగలిగే చెవి కావాలి, వినగలిగే మనసు కూడా. ఇప్పుడు మనసు లేని బలవంతంగా ఇక్కడ కూర్చోబెట్టి అన్న చెప్పు అనుకున్నాడు, చేస్తాడా? హల్లెలూయా హల్లెలూయా. మొన్న కూలీలు పెట్టామంటే ఇక్కడ పని చేయడానికి, ఇంకా ఇక్కడ మేస్త్రి ఆ కూలీ పని చేస్తున్నారు. వాళ్ళు మట్టుకి 5 గంటలకి దిగిపోతారంటండి, గవర్నమెంట్ డ్యూటీ లాగా. మేము చేయమంటున్నా. హల్లెలూయా. ఎన్ని గంటలు దిగిపోతారు? ఈ కొంచెం చేసి వెళ్ళండి అని మేస్త్రి అడిగితే మొత్తం మీరు చేస్తున్నారు కానీ ఇష్టం లేకుండా చేస్తున్నారు. మేస్త్రి ఒకటి అన్నాడు, మీరు చేయకపోతే వెళ్ళిపోంటారు, మేము చేసుకుంటాం. పొద్దు ఇష్టం లేకుండా చేయకండి, అక్కడ మీరు లాయించండి చేస్తాను అన్నాడు. మరి ఏమంటాడు? హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన మనం కూడా ఎలా ఉండాలి? ఇష్టపూర్వకంగా సిద్ధ మనసు కలిగి వాక్యాన్ని హృదయంలో చేర్చుకునే వారిగా ఉండాలి. ఈ వాక్యం ఎక్కడికి వెళ్ళడానికి? హృదయం అనే ఈ పొలంలో ఈ విత్తనం నాటబడాలి. నాటబడకపోతే మొక్క ఎలా వస్తుంది, ఎలా వర్ధిల్లుతుంది? వర్ధిల్లపోవడానికి నాడు కారణం ఇదే. పాటలు పాడినంత సేపు మనం చాలా ఉత్సాహంగా పాటల్లో పంచుకుంటాం, కానీ తర్వాత వాక్యానికి వచ్చేసరికి ఇది ఎవరి కోసమోలే, నా కోసం కాదు అన్నట్టుగా వాక్యం నుంచి లేచి వెళ్ళిపోయేవారు కొందరు. వాక్యాన్ని వినకుండా మరి సెల్ చూసుకునేవాళ్ళు కొంతమంది. వాక్యం నాది కాదులే అన్నట్టుగా మరి నిర్లక్ష్య ధోరణిలో ఉండేవాళ్ళు కొంతమంది, నన్ను కానట్టుగా ఉండేవాళ్ళు కొంతమంది. ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. వాక్యం మనకు వినబడుతూ ఉన్నప్పుడు అత్యంత శ్రద్ధ కలిగి దేవుని వాక్యానికి మన చెవిని, మన హృదయాన్ని ఇవ్వాలి. ఆత్మ వర్ధిల్లుచున్న కొలది మనం అన్ని విషయాల్లోనూ కూడా వర్ధిల్లాలి. ఎప్పుడు వర్ధిల్లుతాడు మనుషుడని మనం చూస్తే